పణంగా పెట్టి ఎవడు పోరాడతాడు? దానివల్ల ఏమన్నా ఒరుగుతుందంటే చేస్తారు. ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఈయన పెట్టుకోక చంద్రబాబుతో పెట్టుకోవడం, కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చూడడం, దాంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలనుకోవడం, దాంతో అక్కడే ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం నాయకుడికి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు తిరగబడుతున్నాడు. ఇప్పుడు జగన్ ఎదురుగుండా ఇంకోటి ఎవడు వల్లగాల 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ భూపాల్ రెడ్డి ఎవరో ఎమ్మెల్సీ తెచ్చిపోయి అటాక్ చేస్తున్నాడు జగన్ మనుషులు. ఫస్ట్ టైం పులివెందుల్లో జగన్ మనుషులు కొట్టడం, ఫస్ట్ టైం అక్కడ ఆస్తులు లాక్కోవడం, ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన ఇళ్ళని వెనక్కి తీపించడం, ఇట్లాంటిది. ఇది ఒక రకంగా ప్రతీకారమే. కానీ దాని కాన్సెప్ట్ ఏంటి అంటే తిరుగుబాటు చేసినోడు వీరుడవుతున్నాడు. అట్లాగే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇంకో నాయకుడు తెలుగుదేశం నాయకుడు నిలబడ్డాడు కాబట్టి, దాంతోపాటుగా రామచంద్ర యాదవ్ కూడా పోరాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రారంభమైంది ఇష్యూ. కానీ ప్రజెంట్ సినారియో చూస్తే పెద్దిరెడ్డి విషయంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా రివర్స్ అటాక్ బిగిన్ చేశారా? నిజంగా ఆయన సపోర్ట్ లేకపోతే ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్లు దగ్ధం అవడం అనేది జరుగుద్దా? నేను దాంట్లో మాత్రం నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5 రోజులు 6 రోజులు అయిపోయింది. ఏం కనిపెట్టింది గవర్నమెంట్? సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సిఐడి ఇంతమంది పోయారు. 5 రోజుల నుంచి కూడా ఏం తేల్చలేకపోతే ఆడిని అదుపులో తీసుకుని ఈయన అదుపులో తీసుకుని వాడిది ఇది నాకు అర్థం కాలేదు. ఫైల్ తగలబెడితే ఏమవుతుంది? ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్ తగలబెడితే ఏం పోతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకుందాం భూమి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకో 22A కింద మార్చారు దాన్ని ఇప్పుడు తగలబె